రాబోయే ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ మూవీ ద్వారా ఫెంటాస్టిక్ ఫోర్ మెంబర్స్ మాత్రమే కాదు, కాస్మిక్ ఎంటిటీ అండ్ వరల్డ్స్ డివోవర్ అయిన గెలాక్టస్ కూడా ఎంసీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. 1966లో అప్పటి వరకు చాలా ఈవిల్ మోటివ్స్ ఉన్న బ్యాడ్ గైస్కి సంబంధించిన స్టోరీస్ని రాసి అలసిపోయిన స్టాన్లీ అండ్ జాక్ కర్బీలు ఈసారి ఈవిల్ కానీ అండ్ హ్యూమన్ మొరాలిటీ వర్తించని స్థాయిలో ఆపరేట్ చేసే ఒక మ్యాసివ్ అండ్ గాడ్ లైక్ క్యారెక్టర్ని పరిచయం చేయాలని అనుకున్నారు. అలా 1966లో వచ్చిన ఫెంటాస్టిక్ ఫోర్ ఇష్యూ నెంబర్ 48 ద్వారా వారు పరిచయం చేసిన క్యారెక్టరే గెలాక్టస్. మార్వెల్ కామిక్స్లోని మోస్ట్ ఐకానిక్ స్టోరీ లైన్స్లో ఈ ఫెంటాస్టిక్ ఫోర్ ఇష్యూ నెంబర్ 48 నుంచి 50 వరకు ఉన్న ఈ గెలాక్టస్ ట్రెలజీ కూడా ఒకటి. గెలాక్టస్ ఈవిల్ కాదు, అలాగే కంప్లీట్ విలన్ కూడా కాదు. యూనివర్స్లో ఉన్న చాలా ప్లానెట్స్ని ఇతను తినేస్తాడు. దానివల్ల ఎన్నో కోట్ల మంది చనిపోవడానికి కారణం కూడా అవుతాడు. అయితే ఇది అతను కావాలని చేసింది కాదు. గెలాక్టస్ ప్రాణాలతో ఉండాలంటే లివింగ్ ప్లానెట్స్ యొక్క లైఫ్ ఫోర్స్ని తిని మాత్రమే ఇతను జీవించగలడు. సో ఇతను బ్రతకాలంటే ప్లానెట్స్ని కన్జ్యూమ్ చేయాలి. దీని వెనకాల అతనికి ఎలాంటి ఈవిల్ మోటివ్స్ లేవు. ఇవాళ ఈ వీడియోలో ఈ గెలాక్టస్ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఇతను ఎలా పుట్టాడు అండ్ ఇతని పవర్స్ లాంటి విషయాల గురించి తెలుసుకుందాం. కామిక్స్లో బిగ్ బ్యాంగ్ వలన పుట్టిన 7th కాస్మోస్ ఆర్ 7th మల్టీవర్స్కి ముందు 6th మల్టీవర్స్ ఉండేది. మార్వెల్ కామిక్స్లో ఒక మల్టీవర్స్ ఎండ్ అయినప్పుడు మరొక మల్టీవర్స్ దానిని రీప్లేస్ చేస్తూ పుడుతుంది. అండ్ ఈ 6th మల్టీవర్స్లో ఉన్న ఒక యూనివర్స్లో మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ కలిగిన ప్లానెట్ ఉంటుంది. అదే టా. ఈ ప్లానెట్లో నివసించేవారు చాలా పీస్ఫుల్గా జీవిస్తూ ఉంటారు. ఈ ప్లానెట్కి చెందిన సైన్సియర్ సుప్రీం అయిన టాయా అనే ఆమె తన సొంత డిఎన్ఏని ఉపయోగించి ఒక గుర్తు తెలియని వ్యక్తి నుండి సీడ్ని ఎంచుకొని ఆమె ఓన్గా డిజైన్ చేసిన వూమ్ ట్యూబ్లో తన కొడుక్కి జన్మనిస్తుంది. అతని పేరు గ్యాలన్. గ్యాలన్ పెరిగి పెద్దవాడిన తర్వాత తన తల్లికిలాగే గొప్ప సైంటిస్ట్గా అవుతాడు. అండ్ ఇతను సైంటిస్ట్ మాత్రమే కాదు, స్పేస్ ఎక్స్ప్లోరర్ కూడా. అతను కాస్మోస్లోకి ట్రావెల్ చేసి తిరిగి తన ప్లానెట్కి వస్తాడు. అండ్ తన జర్నీలో అతను వారి ప్లానెట్, వారి యూనివర్స్ డిస్ట్రాయ్ అవబోతుందని, వారి యూనివర్స్ యొక్క మాలిక్యూల్స్, యాటమ్స్ చేంజ్ అవుతున్నాయని తెలుసుకొని ఆ విషయాన్ని తన వారికి చెబుతాడు. అండ్ బ్లాక్ వింటర్ అనే సెంటియంట్ స్టార్ ప్లేగ్ ఈ 6th కాస్మోస్ అంతా స్ప్రెడ్ అవుతూ అంతటిని కన్జ్యూమ్ చేస్తూ ఉంటుంది. మరోవైపు నెక్సెస్ ఆఫ్ ఆల్ రియాలిటీస్ ఉన్న ఎంక్రాన్ క్రిస్టల్ షాటర్ అవడం వలన రేడియేషన్ పాయిజన్ మల్టీవర్స్ అంతా స్ప్రెడ్ అవుతుంది. దానివలన ఆ యూనివర్స్లో ఉన్న వరల్డ్స్కి చెందిన చాలామంది ప్రజలు చనిపోతారు, ఇంక్లూడింగ్ టాప్ ప్లానెట్కి చెందిన వారు కూడా. వారి దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ కూడా వారిని కాపాడలేకపోతుంది. అండ్ చివరికి ఈ 6th కాస్మోస్లో అన్ని వరల్డ్స్ కూడా అంతమైపోయి టాప్ ప్లానెట్ ఒక్కటి మాత్రమే ఉంటుంది. ఈ ప్లానెట్కి చెందిన ప్రజలు వరుసగా చనిపోవడం వలన వీరి పాపులేషన్ కూడా బాగా తగ్గుతుంది. అండ్ గ్యాలన్ కొంతమందితో కలిసి వారి ప్లానెట్ని కాపాడుకోవడానికి చివరి ప్రయత్నంగా వారి యూనివర్స్ సెంటర్కి చేరుకుంటారు. అక్కడ ఆ యూనివర్స్కి చెందిన మ్యాటర్ అంతా ఒక సింగిల్ పాయింట్లోకి కొలాప్స్ అవుతూ ఒక కాస్మిక్ ఎగ్గా మారుతుంది. గ్యాలన్ తన క్రూ మెంబర్స్తో బ్రతికితే బ్రతుకుతాం, లేదంటే చనిపోతాం అనే ఉద్దేశంతో ఈ కాస్మిక్ ఎగ్ లోపలికి వెళ్తారు. అయితే రేడియేషన్ కారణంగా ఆ స్టార్షిప్లో ఉన్న వారందరూ కూడా చనిపోతారు, ఒక్క గ్యాలన్ తప్ప. అండ్ గ్యాలన్ని గమనించిన బ్లాక్ వింటర్ అతను ఏదో ఒక రోజు తనకు హెరాల్డ్గా పనికొస్తాడనే ఉద్దేశంతో గ్యాలన్ని చంపకుండా వదిలిపెడతాడు. గ్యాలన్ బాడీ కాస్మిక్ ఎనర్జీతో ప్రవహిస్తున్న సమయంలో అతనికి ఒక వాయిస్ వినిపిస్తుంది. ఆ వాయిస్ సెంటియన్స్ ఆఫ్ ది యూనివర్స్ది. ఇది చనిపోతున్న గ్యాలన్ యూనివర్స్ అయిన యూనివర్స్ జీరోని రిప్రజెంట్ చేసే ఒక కాస్మిక్ ఎంటిటీ. అది గ్యాలన్ని సర్వైవ్ అవ్వమని కోరుతుంది. అండ్ గ్యాలన్తో మనమిద్దరం చనిపోవాలి, మనం త్వరలో చనిపోయినప్పటికీ మళ్ళీ తిరిగి కొత్తగా జన్మించవచ్చు. కాలానికి అతీతమైన కాలంలో ఒక కొత్త యూనివర్స్ పుడుతుంది. అండ్ ఆ యూనివర్స్లో మరొకటి లేని ఒక ఎంటిటీ ఉంటుంది, మ్యాచ్లెస్ పవర్ అండ్ గెలాక్సీ యొక్క రేజింగ్ యాప్టైట్ కలిగి ఉన్న ఒక జీవి. కానీ అతను ఒక గెలాక్సీ కంటే ఎక్కువగా ఉంటాడు. అతను ఒక గెలాక్టిక్ రావేజర్ అవుతాడు. అతను గెలాక్టస్ అవుతాడని చెబుతుంది. ఆ తర్వాత ఈ ఎంటిటీ గ్యాలన్తో కంబైన్ అవుతుంది. అలా గెలాక్టస్ పుడతాడు. ఆ యూనివర్స్కి చెందిన కాస్మిక్ ఎగ్ ఎక్స్ప్లోడ్ అయినప్పుడు గ్యాలన్ యొక్క స్టార్షిప్ అతని వెజల్ని క్యారీ చేసి ఆ కాస్మిక్ ఎగ్ లోపల నుంచి ఈ న్యూ యూనివర్స్ ఆర్ మార్వెల్ యూనివర్స్లోకి వస్తుంది. అండ్ కొన్ని కోట్ల సంవత్సరాలుగా ఆ స్టార్షిప్ ఆ యూనివర్స్లోనే ట్రావెల్ చేస్తూ
చివరికి ఒక ప్లానెట్ మీదుగా వెళ్తుంది. అండ్ ఆ ప్లానెట్లో ఉన్న ఒక వాచర్ ఆ స్టార్షిప్ నుంచి వస్తున్న ఎనర్జీని చూసి ఆశ్చర్యపోయి ఆసక్తితో తన టెలికినెటిక్ పవర్ని యూజ్ చేసి ఆ స్టార్షిప్ తను ఉన్న ఆ ప్లానెట్ మీద క్రాష్ అయ్యేలా చేస్తాడు. మనందరికీ తెలిసిందే, వాచర్ కేవలం వాచ్ మాత్రమే చేయాలి. వారు ఎలాంటి విషయాల్లో కూడా ఇంటర్ఫియర్ అవ్వకూడదు. కానీ ఇక్కడ ఇతని ఇంటర్ఫిరెన్స్ వలన గ్యాలక్టస్ మేల్కొంటాడు. అండ్ అతను తన ఓన్ ఎనర్జీని ఫీడ్ చేయడం చూసి ఇతని ఆకలిని ప్లానెట్స్ మాత్రమే తీర్చగలవు. ఇతని వల్ల కోట్ల మంది చనిపోతారని గ్రహించి వాచర్ అతను తన పూర్తి పవర్ని పొందేలోపు ఇప్పుడే చంపాలని అనుకుంటాడు. అయితే అలా చేస్తే తన ప్రమాణాన్ని తీవ్రంగా వైలేట్ చేసినట్టుగా ఉంటుందనే ఉద్దేశంతో అతని మీద అటాక్ చేయడు. ఆ స్టార్షిప్ కూడా తిరిగి స్పేస్లోకి వెళ్తుంది. అండ్ మేల్కొన్న గ్యాలక్టస్ తన పవర్ని కంట్రోల్ చేయడం నేర్చుకొని తన కాస్మిక్ ఎనర్జీని రెగ్యులేట్ చేసే సూటబుల్ అండ్ యూనిక్ సూట్ని బిల్డ్ చేసుకుంటాడు. తన స్టార్షిప్ని ఒక ఛాంబర్లా మార్చి మళ్ళీ దాంట్లో నిద్రలోకి వెళ్తాడు. కొన్ని శతాబ్దాల పాటు ఈ ఛాంబర్ స్పేస్లో తిరుగుతూ చివరికి ఆర్కియోపియా అనే ప్లానెట్ ఆర్బిట్లోకి వస్తుంది. ఈ ఛాంబర్ని చూసిన ఆర్కియోపియా ప్లానెట్కి చెందిన వారు ముందు దీని మీద దాడి చేయాలని అనుకుంటారు. అయితే అది చూడడానికి ఒక సెల్ ఆర్ కేజ్కి లాగా ఉండడం, దాని లోపల ఒకవేళ భయంకరమైనది ఏమైనా ఉంటే దానిని వారు మేల్కొనేలా చేసినట్టు ఉంటుందనే ఉద్దేశంతో వారు ఆ ఛాంబర్ మీద దాడి చేయరు. ఆ తర్వాత ఆ ఛాంబర్ ఈ ప్లానెట్ ఆర్బిట్లోనే కొన్ని సంవత్సరాల పాటు తిరుగుతుంది. అయితే అప్పుడు స్పేస్లో వార్ రావడంతో కొన్ని స్పేస్ షిప్స్ ఈ ఛాంబర్ మీద దాడి చేస్తాయి. సరిగ్గా అప్పుడే గ్యాలక్టస్ యొక్క ఇంక్యుబేషన్ పీరియడ్ ఎండ్ అవడంతో అతను తన ఛాంబర్ నుంచి బయటకు వస్తాడు. వచ్చి రాగానే తన ముందున్న స్పేస్ షిప్స్ అన్నిటినీ సెకండ్స్లో డిస్ట్రాయ్ చేస్తాడు. ఆ తర్వాత అతను ఆర్కియోపియా ప్లానెట్ మీదకు వచ్చి ఆ ప్లానెట్ని కన్జ్యూమ్ చేసి తన ఆకలిని తీర్చుకుంటాడు. సో గ్యాలక్టస్ ఫస్ట్ కన్జ్యూమ్ చేసిన ప్లానెట్ ఆర్కియోపియా. అయితే ఈ ప్లానెట్ డిస్ట్రాయ్ అవ్వకముందు కొంతమంది స్పేస్ షిప్ ద్వారా ఈ ప్లానెట్ నుంచి బయటపడతారు. అలా సర్వైవ్ అయిన వారు గ్యాలక్టస్ మీద పగ తీర్చుకుంటామని ప్రమాణం చేసి గ్యాలక్టస్ని హంట్ చేయడం మొదలు పెడతారు. వీరు తమను తాము వాండరర్స్ అని పిలుచుకుంటారు. ఆ తర్వాత గ్యాలక్టస్ తన ఫుల్ పవర్ని పొందిన తర్వాత ఆర్కియోపియా స్టార్ సిస్టంలో ఆ ప్లానెట్ యొక్క అవశేషాలను ఉపయోగించి ఒక పెద్ద వరల్డ్ షిప్ని బిల్డ్ చేస్తాడు. దీనిని బిల్డ్ చేయడానికి అతనికి ఒక 1000 సంవత్సరాల సమయం పడుతుంది. అండ్ దీనిని బిల్డ్ చేసే సమయంలో మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకొని కొన్ని ప్లానెట్స్ని కన్జ్యూమ్ చేసి తన ఎనర్జీని తిరిగి రీస్టోర్ చేసుకునేవాడు. ఈ జైంట్ వరల్డ్ షిప్ కంప్లీట్ అయిన తర్వాత ఈ వరల్డ్కి ఇతను తన హోమ్ వరల్డ్కి గుర్తుగా టాటూ అని పేరు పెడతాడు. ఈ వరల్డ్ షిప్ ఎంత పెద్దదంటే చాలా ప్లానెట్స్ దీని ముందు చాలా చిన్నవిగా కనిపిస్తాయి. ఆ ప్లానెట్స్ అన్నీ కూడా దీని చుట్టూ తిరుగుతూ ఉంటాయి, లైక్ ఇది సన్ అయినట్టుగా. అండ్ ఈ వరల్డ్ షిప్ ఇండిస్ట్రక్టబుల్ అండ్ గ్యాలక్టస్కి పర్ఫెక్ట్ హోమ్. ఇది గ్యాలక్టస్ యొక్క ఆరిజిన్ స్టోరీ. అండ్ గ్యాలక్టస్ గురించి చెప్పుకుంటే అతని హెరాల్డ్ అయిన సిల్వర్ సర్ఫర్ గురించి కూడా తప్పకుండా చెప్పుకోవాలి. గ్యాలక్టస్కి లాగే ఇతను కూడా ఫ్యాంటాస్టిక్ 4 ఇష్యూ నెంబర్ 48 ద్వారా మార్వెల్ కామిక్స్లోకి పరిచయం అయ్యాడు. అసలు ఇతను గ్యాలక్టస్కి హెరాల్డ్ ఎలా అయ్యాడు అనేది చూస్తే గ్యాలక్టస్ తన ఆకలిని తీర్చుకోవడానికి పీస్ఫుల్ అండ్ సైంటిఫిక్గా అడ్వాన్స్ అయిన జెన్లా అనే ప్లానెట్కి వెళ్తాడు. అతను ఆ ప్లానెట్ని కన్జ్యూమ్ చేయడానికి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆ ప్లానెట్కి చెందిన నోరిన్ ర్యాడ్ అనే అతను గ్యాలక్టస్ దగ్గరకు వచ్చి, నువ్వు మా ఎనర్జీని డ్రైన్ చేస్తే మా లైఫ్స్ని కూడా డ్రైన్ చేస్తావు, నువ్వు మొత్తం మా జాతినే చంపడానికి దయ్యం చేయకని చెబుతాడు. దానికి గ్యాలక్టస్, నాకు ఎవ్వరికి హాని చేయాలనే కోరిక లేదు, అయితే దీని గురించి ఆలోచించు. మీ లైఫ్ చీమల పుట్టపై అడుగు పెట్టడం మీద ఆధారపడి ఉంటే మీరు వెనకాడరు. నేను జీవించాలంటే ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ కేవలం ఒక హెల్తీ ప్లానెట్ మాత్రమే ప్రొవైడ్ చేయగలదని చెబుతాడు. దానికి నోరిన్, ఈ యూనివర్స్లో ఇంకా ఇంటెలిజెన్స్ లైఫ్ ఎగ్జిస్ట్ అవని చాలా ప్లానెట్స్, చాలా వరల్డ్స్ ఉన్నాయని, అలాంటి వరల్డ్స్ని కనిపెట్టి తన ఆకలిని తీర్చుకోమని చెబుతాడు. అయితే గ్యాలక్టస్ అలాంటి వరల్డ్స్ని వెతకడానికి తన దగ్గర టైం లేదని చెబుతాడు. అప్పుడు నోరిన్ గ్యాలక్టస్కి ఒక ఆఫర్ ఇస్తాడు. నువ్వు కావాలని కోరుకునేది ఒక హెరాల్డ్నే అయితే నేను నీకు హెరాల్డ్ అవుతా. కాస్మోస్లోకి ట్రావెల్ చేసి నీకు కావలసిన ప్లానెట్స్ అండ్ వరల్డ్స్ని కనిపెడతాను. దానికి బదులుగా తన ప్లానెట్ని అండ్ తన ప్రజల్ని వదిలేయమని అడుగుతాడు. అండ్ గ్యాలక్టస్ దీని గురించి బాగా ఆలోచించు నోరిన్. గ్యాలక్టస్కు హెరాల్డ్గా ఉండేవాడు ఇక ఎప్పటికీ అలాగే ఉంటాడని చెబుతాడు. దానికి నోరిన్ కూడా ఒప్పుకోవడంతో గ్యాలక్టస్ తన పవర్తో నోరిన్ ర్యాడ్ని సిల్వర్ సఫర్గా మారుస్తాడు.
ఇక అప్పటి నుంచి సిల్వర్ సఫర్ గ్యాలక్టస్కి హెరాల్డ్గా ఉంటూ తన సిల్వర్ బోర్డ్తో కాస్మోస్లో తిరుగుతూ గ్యాలక్టస్ కోసం ప్లానెట్స్ అండ్ వరల్డ్స్ని వెతుకుతూ ఉంటాడు. అండ్ రాబోయే ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ మూవీలో మనకు ఫీమేల్ సిల్వర్ సఫర్ అయిన షలాబాల్ క్యారెక్టర్ కనిపించబోతుంది. ఈమె కూడా జెన్లా ప్లానెట్కి చెందినదే. నోరిన్ ర్యాడ్ అండ్ ఈమె లవర్స్. అయితే మరొక రియాలిటీలో నోరిన్ ర్యాడ్కి బదులుగా షలాబాల్ తన ప్లానెట్ అండ్ నోరిన్ ర్యాడ్ని కాపాడుకోవడానికి గ్యాలక్టస్కి హెరాల్డ్గా మారుతుంది. సో ఈ డిఫరెంట్ రియాలిటీలో నోరిన్ ర్యాడ్కి బదులుగా షలాబాల్ సాక్రిఫైస్ చేసుకుంటుంది. అండ్ ఇక గ్యాలక్టస్ మొదటిసారి కనిపించిన ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఇష్యూ నెంబర్ 48కి అండ్ వీటికి కంటిన్యూషన్ అయిన ఇష్యూ నెంబర్ 49 అండ్ 50ల విషయానికి వస్తే సిల్వర్ సఫర్ గ్యాలక్టస్ కోసం ప్లానెట్స్ని వెతుకుతూ ఎర్త్కి దగ్గరగా రావడం గమనించిన వాచర్ ఉవాటు సిల్వర్ సఫర్కి కనిపించకుండా ఎర్త్ని దాచడానికి ప్రయత్నిస్తాడు. అయితే అతని ప్రయత్నం ఫెయిల్ అవుతుంది. సిల్వర్ సఫర్ ఎర్త్ని కనిపెడతాడు. ఎర్త్ పైకి వచ్చిన సిల్వర్ సఫర్ని ఫ్యాంటాస్టిక్ ఫోర్ మెంబర్స్ ఆపడానికి ప్రయత్నిస్తారు. అండ్ సిల్వర్ సఫర్ ఒక బిల్డింగ్ మీద ల్యాండ్ అయి గ్యాలక్టస్కి సిగ్నల్ ఇస్తాడు. ఆ తర్వాత థింగ్ సిల్వర్ సఫర్ని గట్టిగా కొట్టడంతో అతను ఆ బిల్డింగ్ మీద నుంచి పడిపోతాడు. అయితే వాచర్ ఇక సిల్వర్ సఫర్ వలన మనకు ఎలాంటి ప్రాబ్లం లేదు, అతన్ని మర్చిపోండి, మనం ఇప్పుడు గ్యాలక్టస్ కోసం ప్రిపేర్ అవ్వాలి, అతను చాలా డేంజర్ అని చెబుతాడు. సిల్వర్ సఫర్ ఇచ్చిన సిగ్నల్ని గ్యాలక్టస్ రిసీవ్ చేసుకొని ఎర్త్ పైకి వస్తాడు. అండ్ వాచర్ గ్యాలక్టస్ని ఫ్యాంటాస్టిక్ ఫోర్ హోమ్ అయిన బ్యాస్టర్ బిల్డింగ్ పైన మీట్ అయి ఈ వరల్డ్ని డిస్ట్రాయ్ చేయవద్దని కోరతాడు. కానీ గ్యాలక్టస్ అంగీకరించడు. అండ్ గ్యాలక్టస్ పైన కోపంతో అక్కడున్న థింగ్ అండ్ జానీ స్టామ్లు అతనిపై అటాక్ చేస్తారు. కానీ వారి అటాక్స్ కనీసం అతనికి చీమ కుట్టినట్టుగా కూడా అనిపించదు. అండ్ గ్యాలక్టస్ తిరిగి వారి మీద దాడి చేసినప్పుడు రీడ్ రిచర్డ్స్ థింగ్ని కాపాడి ఆ బిల్డింగ్ లోపలికి తీసుకొని వెళ్తాడు. అండ్ జానీ స్టామ్ని తిరిగి తన వారి దగ్గరికి వెళ్ళిపోమని వాచర్ చెబుతాడు. అండ్ బిల్డింగ్ నుంచి కింద పడిపోయి స్ప్రో కోల్పోయిన సిల్వర్ సఫర్ను ఫ్యాంటాస్టిక్ ఫోర్ మెంబర్స్కి ఫ్రెండ్ అయిన అలిషియా మాస్టర్స్ దగ్గరుండి చూసుకుంటుంది. అండ్ అతను ఆమెతో కలిసి ఉన్న టైంలో సిల్వర్ సఫర్ అలిషియాని ఇష్టపడతాడు. ఆమె కూడా తన ప్లానెట్ని కాపాడమని సిల్వర్ సఫర్ని కన్విన్స్ చేస్తుంది. ఆ తర్వాత ఫ్యాంటాస్టిక్ ఫోర్ మెంబర్స్ ఈ వరల్డ్ని డిస్ట్రాయ్ చేయడం ప్రారంభించిన గ్యాలక్టస్తో ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అయితే అదే సమయంలో వాచర్ జానీ స్టామ్ని టా 2లో ఉన్న అల్టిమేట్ నల్లిఫైర్ని తీసుకురామని పంపిస్తాడు. ఈ అల్టిమేట్ నల్లిఫైర్ అనేది ఎంటైర్ మార్వెల్ యూనివర్స్లోనే మోస్ట్ పవర్ఫుల్ వెపన్స్లలో ఒకటి. అండ్ గ్యాలక్టస్తో ఫైట్ చేస్తున్న థింగ్, సుస్టామ్ అండ్ రీడ్ రిచర్డ్స్లకు సిల్వర్ సఫర్ కూడా హెల్ప్ చేస్తాడు. జానీ స్టామ్ అల్టిమేట్ నల్లిఫైర్ని తీసుకొచ్చే వరకు వీరు గ్యాలక్టస్ని ఆపగలుగుతారు. అండ్ జానీ తీసుకొచ్చిన అల్టిమేట్ నల్లిఫైర్ని చూపించి గ్యాలక్టస్ని రీడ్ రిచర్డ్స్ బెదిరిస్తాడు. ఈవెన్ గ్యాలక్టస్ కూడా రిచర్డ్స్ చేతిలో ఉన్న వెపన్ని చూసి భయపడతాడు. అండ్ చివరికి వీరి చేతిలో ఉన్న అల్టిమేట్ నల్లిఫైర్ని సరెండర్ చేస్తే అతను ఈ ప్లానెట్ని విడిచిపెట్టి వెళ్తానని చెబుతాడు. వాచర్ కూడా అతను చెప్పినట్టే చేయమని రిచర్డ్స్కి చెప్పడంతో రిచర్డ్స్ అల్టిమేట్ నల్లిఫైర్ని గ్యాలక్టస్కి ఇచ్చేస్తాడు. అండ్ గ్యాలక్టస్ మాట ఇచ్చినట్టే ఎర్త్ని విడిచిపెట్టి వెళ్తాడు. అయితే అతను వెళ్లే ముందు తనకు ద్రోహం చేసిన సిల్వర్ సఫర్ను తన హెరాల్డ్ నుంచి తొలగిస్తాడు. అలాగే అతనికి ఉన్న స్పేస్ టైమ్ పవర్స్ని కూడా రిమూవ్ చేసి గెలాక్సీస్లో అతను తిరగకుండా చేస్తాడు. అండ్ అతను ఎర్త్ని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు సిల్వర్ సఫర్ ఎనర్జీతో ట్యూన్ అయిన ఒక కాస్మిక్ బ్యారియర్ని ఎర్త్ చుట్టూ ఉంచి వెళ్తాడు. అలా సిల్వర్ సఫర్ను అతను ఎర్త్పై బ్యానిష్ చేస్తాడు. అయితే చివరికి సిల్వర్ సఫర్ తిరిగి గెలాక్సీస్లో ట్రావెల్ చేయడానికి దారిని కనిపెడతాడు. అలాగే గ్యాలక్టస్ కూడా ఎర్త్ని కన్జ్యూమ్ చేయడానికి తిరిగి వస్తాడు. అండ్ ఈసారి అతనితో అవెంజర్స్ కూడా ఫైట్ చేస్తారు. అలాగే ఇతని పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి చూస్తే గ్యాలక్టస్ మార్వెల్ యూనివర్స్లోని మోస్ట్ పవర్ఫుల్ బీయింగ్స్లలో ఒకడు. ఇతని దగ్గర మెజర్ చేయలేని కాస్మిక్ పవర్ ఉంటుంది. అండ్ ఇతని పవర్ ప్లానెట్స్ నుంచి అబ్జర్వ్ చేసుకునే ఎనర్జీ మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఇతను రెగ్యులర్గా ప్లానెట్స్ నుండి ఎనర్జీని ఫీడ్ చేయకపోతే ఇతను వీక్ అయి చివరికి ఆకలితో చనిపోతాడు. నార్మల్గా ఇతను మంత్కి ఒకసారి ప్లానెట్స్ని కన్జ్యూమ్ చేస్తాడు. గ్యాలక్టస్కి చాలా రకాల పవర్స్ ఉన్నాయి. ఇతనుకున్న కాస్మిక్ అవేర్నెస్ పవర్ వలన యూనివర్స్లో జరిగే ఏ చేంజెస్నైనా ఇతను సెన్స్ చేయగలడు. అలాగే ఎనర్జీ అబ్జార్ప్షన్ పవర్తో ప్లానెట్స్ యొక్క ఎనర్జీని అబ్జార్బ్ చేసుకొని తన ఆకలిని తీర్చుకుంటాడు. అండ్ ఎనర్జీ ప్రొజెక్షన్ పవర్ ద్వారా చాలా ప్రమాదకరమైన ఎనర్జీ బ్లాస్ట్లని ఇతను ప్రొజెక్ట్ చేయగలడు. ఈ బ్లాస్ట్తో అతను ఒక ఎంటైర్ ప్లానెట్ని కూడా డిస్ట్రాయ్ చేయగలడు. ఇతనికి గాడ్ లైక్ స్ట్రెంగ్త్, గాడ్ లైక్ స్టామినా అండ్ గాడ్ లైక్ స్పీడ్ పవర్స్ కూడా ఉన్నాయి.
గెలక్టస్ ఆకారంలో బిగ్గా ఉన్నప్పటికీ ఇతను లైట్ కంటే కూడా స్పీడ్గా ఫ్లై అవుతూ వెళ్ళగలడు. గెలక్టస్ కావాలని అనుకుంటే తన శరీరాన్ని చాలా బిగ్గా మార్చుకోగలడు, లేదా నార్మల్ హ్యూమన్ సైజులో కూడా మారగలడు. అలాగే ఇతనికి మ్యాటర్ ట్రాన్స్మిటేషన్ పవర్ ఉంది. ఇతను కాస్మిక్ బీయింగ్ కావడం వలన ఎలాంటి ఆబ్జెక్ట్లోని మ్యాటర్నైనా కంట్రోల్ చేయగలడు. ఇతను దాదాపు ఇంపెనట్రబుల్ అయిన ఎనర్జీ షీల్డ్స్ని నిర్మించగలడు. అండ్ గెలక్టస్ తనని అదర్ పీపుల్ని లేదా ఆబ్జెక్ట్స్నైనా సరే అతను అనుకుంటే ఒక చిన్న థాట్తోనే యూనివర్స్లోని ఏ ప్లేస్కైనా టెలిపోర్ట్ చేయగలడు. అలాగే ఇతనికి టెలిపతి, టెలికన్సిస్ పవర్స్ కూడా ఉన్నాయి. అలాగే ఇతను అదర్ డైమెన్షన్స్కి ట్రావెల్ చేయడానికి పోర్టల్స్ అండ్ వామ్ హోల్స్ని కూడా క్రియేట్ చేయగలడు. మార్వెల్ కామిక్స్లో కొన్ని సందర్భాలలో ఇతను చనిపోయిన వారిని తిరిగి రిజరెక్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే ఇతను సోల్స్ని అండ్ లివింగ్ బీయింగ్స్ యొక్క స్పిరిట్స్ని కంట్రోల్ చేయగలడు అండ్ మ్యానిపులేట్ కూడా చేయగలడు. ఈ పవర్ని ఉపయోగించి అతని ఎవరి మెమరీస్నైనా ఎమోషన్స్నైనా మార్చగలడు. సో ఇతను మెమరీస్ని కూడా ఎరేజ్ చేయగలడు. అలాగే లైఫ్ని కూడా క్రియేట్ చేయగలడు. అండ్ ఇతనికి హీలింగ్ పవర్ కూడా ఉంది. అండ్ ఈ గెలక్టస్ చాలా తెలివైన వాడు కూడా. సో ఇదే గెలక్టస్ యొక్క ఆరిజిన్ స్టోరీ అండ్ అతని పవర్స్. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.